మీరు ఎప్పుడైనా ఒక పునర్మిలనాన్ని అంతగా అనుభవించారా? అది స్వర్గానికి ముందస్తు రుచిలా అనిపించినంతగా బాగుంది. యోసేపు మరియు యాకోబు మధ్య ఈజిప్టులో జరిగిన భావోద్వేగ పునర్మిలన కథ మనకు ఒక శక్తివంతమైన గుర్తు. జీవితంలోని లోతైన దుఃఖ సమయంలో కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు మరియు విరిగిపోయిన దాన్ని పునరుద్ధరించేందుకు వెనుక నుంచి పనిచేస్తున్నాడు. యోసేపు యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చూస్తే యాకోబు కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకురావడంలో దేవుని చేతి అందమైన సమన్వయాన్ని మనం గమనించగలం. ఈ చర్య కేవలం కరువు సమయంలో వారి జీవనాన్ని కాపాడటమే కాకుండా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కూడా మార్గం సుగమం చేస్తుంది. ఆయన సంతతి గొప్ప జనంగా మారి మొత్తం ప్రపంచానికి ఆశీర్వాదంగా నిలవాలని దేవుడు చెప్పిన వాగ్దానం ఇది. కానీ ఆ వాగ్దానం నెరవేరే ముందు ఒక లోతైన స్వస్థత కలిగే క్షణం జరగాల్సి ఉంది. 20 ఏళ్లకు పైగా విడిపోయిన తర్వాత యోసేపు మరియు యాకోబు ముఖాముఖి కలిసినప్పుడు వారి దుఃఖం మరియు విభజన భారంగా మారి కన్నీటి వరదలా ప్రవహిస్తుంది. వచనం 29 మనకు చెబుతుంది, యోసేపు తన తండ్రిని ఆలింగనం చేసుకుని చాలాసేపు కన్నీరు పెట్టుకున్నారని. ఈ క్షణం వారి హృదయాల్లో ఉన్న లోతైన భావోద్వేగాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఎన్నేళ్లుగా ఇద్దరూ మోస్తున్న బాధను. యాకోబుకు తన ప్రియమైన కుమారుడిని కోల్పోయిన దుఃఖం పూర్తిగా మాయం కాని గాయం. యోసేపుకు తన కుటుంబం నుండి విడిపోయిన సంవత్సరాలు అతను ఈజిప్టులో శక్తి మరియు ప్రతిష్టను పొందినప్పటికీ ఒక భారంగా మిగిలిపోయాయి. కానీ వారి కన్నీళ్లలో ఒక లోతైన కృతజ్ఞత మరియు ఉపశమనం కూడా ఉంది. యాకోబు ప్రకటించాడు, ఇప్పుడు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను స్వయంగా చూశాను. ఆదికాండము 46:30. ఇది ఒక తీపికిటనమైన ప్రకటన. ఇది సంవత్సరాల బాధను అంగీకరిస్తూనే తిరిగి కలుసుకున్న ఆనందాన్ని కూడా జరుపుకుంటుంది. అనేక రకాలుగా ఈ పునర్మిలన దృశ్యం దేవుడు మన జీవితాల్లో తీసుకురావాలనుకునే లోతైన స్వస్థత మరియు పునరుద్ధరణకు ఒక ప్రతిబింబంగా ఉంటుంది. మనమందరం గాయాలు మరియు దుఃఖాలను మోస్తూనే ఉంటాం. అది విరిగిపోయిన సంబంధాలైనా, నెరవేరని కలలైనా, లేదా ఈ పతిత లోకంలో జీవించడంలో తప్పనిసరిగా ఎదురయ్యే నష్టాలైనా కావచ్చు. యోసేపు మరియు యాకోబు కథ మనకు గుర్తు చేస్తుంది, మన బాధ ఎంత లోతుగా ఉన్నా దేవుడు బూడిదలో నుంచి అందాన్ని తీసుకురాగలడు మరియు మన జీవితంలోని అంధకారమైన అధ్యాయాలను కూడా విమోచించగలడు. ఇది మన ప్రార్థనలకు సమాధానంగా ప్రభువును నిరీక్షిస్తే ఆయన సమాధానం ఇచ్చి గొప్ప ఆనందాన్ని పంపుతారని గుర్తు చేసే విషయం కూడా. కానీ అది ఆయన సమయానికే వస్తుంది. 1970లో ఆస్బరీ కాలేజీలో సంభవించిన శక్తివంతమైన పునరుజ్జీవాన్ని నేను గుర్తు చేసుకుంటాను. ఇది ఒక చిన్న ప్రార్థనా సమావేశంలో ప్రారంభమై వేలాది జీవితాలను ప్రభావితం చేస్తూ కొనసాగిన ఆధ్యాత్మిక మేల్కొలుపు. విద్యార్థులు మరియు అధ్యాపకులు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి కూడినప్పుడు వారు దేవుని సన్నిధి మరియు శక్తిని లోతుగా అనుభవించారు. ఇది నిత్య జీవనంలో మన కోసం ఎదురుచూస్తున్న మహాసంగమానికి ఒక ముందస్తు రుచి. ఆ పునరుజ్జీవం నుండి వచ్చిన అత్యంత ఆశ్చర్యకరమైన కథలలో ఒకటి వృద్ధ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఫ్రాంక్ లోబాచ్. డాక్టర్ లోబాక్ తన జీవితాన్ని దేవుని సేవకు మరియు ఇతరులకు అంకితం చేసిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జీవితాలను ప్రభావితం చేసిన అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన పైనీకుడు. అయితే ఆస్బరీ పునరుజ్జీవం సమయంలో డాక్టర్ లోబాక్ తన జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఆనందం మరియు పరిపూర్ణతతో మునిగిపోయినట్లు అనుభవించాడు. ఆ పునరుజ్జీవం ముగిసిన 3 నెలల తర్వాత నేను ఆయనతో మాట్లాడాను. కళ్ళలో కన్నీళ్లు నిండిన డాక్టర్ లోబాక్ నా వైపు తిరిగి, ఈ క్షణం కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థించాను అని అన్నారు. ఇప్పుడు నేను ప్రభువుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాను. 1 నెల తర్వాత డాక్టర్ లోబాక్ తన జీవితకాల స్వప్నం నెరవేరిన ఆనందంతో పరమపదించారు. చాలా విధాలుగా డాక్టర్
లోబాక్ అనుభవం మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న లోతైన ఆకాంక్షకు ప్రతిబింబం, ఒక తపన. దేవునితో మరియు ఒకరితో ఒకరు తిరిగి కలవాలనే తపన, ప్రతి గాయం నయం కావడం, ప్రతి కన్నీరు తుడిచివేయబడటం కోసం. ఈ తపనను యోసేపు మరియు యాకోబు తమ భౌతిక జీవితంలో తిరిగి కలిసినప్పుడు అనుభవించారు. కానీ ఇది పూర్తిగా నెరవేరేది నిత్య జీవంలో మాత్రమే. కానీ మనం పరలోకానికి వెళ్లే వరకు సమాధానము మరియు పునరుద్ధరణ శక్తిని అనుభవించలేమని అర్థం కాదు. యోసేపు కథ మనకు జ్ఞానం మరియు నిజాయితీతో నడుచుకోవడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. దేవుడు మనకు అప్పగించిన అవకాశాలు మరియు సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. యోసేపు తన కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకురావడంలో చూపిన సున్నితమైన సమతుల్యతలో మనం దీన్ని చూడగలం. అతను వారికి స్థిరపడటానికి ఉత్తమ భూమిని పొందేలా చూసుకున్నాడు. అదే సమయంలో ఈజిప్తీయులలో అసహనం కలిగించకుండా జాగ్రత్త పడ్డాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రాణాలను కాపాడి మొత్తం దేశానికి ఆశీర్వాదం తీసుకురావడానికి కరువు సంక్షోభాన్ని అతను ఎలా నిర్వహించాడో మనం దానిని చూస్తాము. అదేవిధంగా దేవుడు మన జీవితాల్లో ఉంచిన బహుమతులు మరియు పిలుపులను జాగ్రత్తగా నిర్వహించేందుకు మనలను పిలుస్తాడు. మరియు మన ప్రభావాన్ని, వనరులను ఆయన మహిమ కోసం మరియు ఇతరుల మేలు కోసం ఉపయోగించాల్సిందిగా కోరుతాడు. ఇది వినయాన్ని అవసరం చేసే పిలుపు, వివేకం మరియు దేవుడు చూపించే మార్గాన్ని విశ్వసించే సిద్ధతను కూడా కోరుతుంది, ముఖ్యంగా ముందున్న దారి స్పష్టంగా కనిపించకపోయినా. కాబట్టి యోసేపు మరియు యాకోబు పునర్మిలన కథ మీకు ప్రేరణనివ్వనివ్వండి. పునరేకీకరణ ఆశను గట్టిగా పట్టుకోవడానికి, విరిగిపోయిన దాన్ని తిరిగి కుదిర్చగల దేవునిపై నమ్మకం ఉంచడానికి, మీ లోతైన దుఃఖాల నుండి అందమైన దాన్ని తీసుకురాగల దేవునిపై విశ్వాసం కలిగి ఉండటానికి మరియు జ్ఞానం, నిజాయితీతో నడవడానికి ప్రేరేపించనివ్వండి. ఎందుకంటే యోసేపు కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకువచ్చిన అదే దేవుడు ఈ రోజున కూడా మీ జీవితంలో కార్యాచరణలో ఉన్నాడు. మీ కథను ఆయన గొప్ప విమోచన ప్రణాళికలో అల్లుతూ కొనసాగిస్తున్నాడు.